వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ చైతన్య. ఈ రోజు కరీంనగర్లోని రేకుర్తిలో ఉన్నాము. ఇక్కడ సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతున్నది. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. కరీంనగర్లోని రేకుర్తిలో సమ్మక్క సారలమ్మ జాతరలో చైర్మన్ మన పిట్టల శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. రేకుర్తి సమ్మక్క సారలమ్మ జాతర 1990లో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మా నాన్నగారైన పిట్టల రాజమల్లయ్య గారు. అప్పటి నుంచి ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ ప్రతిష్ఠించినప్పటికెళ్ళి కూడా భక్తులకు ప్రగాఢమైన విశ్వాసం ఏర్పాటు జరిగింది. 1990 నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడికి వచ్చి మనం కోరుకుంటే అమ్మవారు కోరిన కోరికలన్నీ తీరుస్తారన్న విశ్వాసము వాళ్ళకు ఉన్నది. కాబట్టి ప్రతి జాతర 90కి వెళ్ళి స్టార్ట్ చేస్తే 90లో ఒక 10,000 మంది వచ్చిన కావచ్చు. తర్వాత జాతరకు 20,000, తర్వాత లక్ష 2 లక్షలు, ఇట్లా ప్రతి జాతరకు భక్తులు ఎందుకు ఎక్కువ అవుతారంటే ఇక్కడ వాళ్ళ కోరిన కోరికలు తీరుస్తుంది తల్లి, ఇక్కడ సల్లంగా చూస్తుంది అన్న విశ్వాసం వాళ్ళకు ఉన్నది. కాబట్టి ఇక్కడ రేకుర్తి సమ్మక్క సారలమ్మ జాతరలో ప్రతి సంవత్సరం రెట్టింపుగా వస్తుంది. పోయిన సంవత్సరం 3.5 లక్షల పైసలకు భక్తులు వచ్చింది అన్నట్టుగా మేము అనుకుంటున్నాం. దానికి తగ్గట్టుగా అప్పుడు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మేము ఒక 5 లక్షల మంది భక్తులు వస్తారన్న అంచనాతోని నగరపాలక సంస్థ దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. లైటింగ్ సిస్టమ్ కానీ, మరుగుదొడ్లు కానీ, కెనాల్లో వాటర్ విడవడం కానీ, మన మహిళలకు డ్రెస్ చేంజింగ్ కానీ, ప్లస్ బారికేడ్స్ కానీ, పెండాల్స్ కానీ, వాళ్ళకి ఇసుమంతా కూడా అసౌకర్యం కలగకుండా భక్తులు ఎంతో విశ్వాసంతో మా అమ్మవారిని దర్శించుకోవాలి. 2 ఏళ్ళకు ఒకసారి వస్తుంది మా తల్లి రేకుర్తి సమ్మక్క సారలమ్మ తల్లి. వచ్చి కోరిన కోరికలను తీరుస్తుంది అని వచ్చిన వాళ్ళకు ఎంత కూడా అసౌకర్యం కలగకుండా వాళ్ళు ఎంత మంచిగా సంతోషంగా తల్లి దగ్గరికి వచ్చి దీవెన తీసుకోవాలని వస్తున్నారో దానికి తగ్గట్టుగా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇసుమంతా కూడా వాళ్ళు ఇక్కడ ఇంటికాంచాలు వచ్చి మళ్ళీ ఇంటికాడికి ఈజీగా వెళ్ళేటట్టుగా మేము అంత ప్రత్యేకమైన ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు సుమారు ఎంతమంది వస్తున్నారు? ఇప్పుడు నేను నిన్న ఇలా ఒక 150,000 మంది వచ్చిన అనుకుంటున్నాం. అంటే ఇప్పటి వరకు ఇప్పుడు ఈ సాయంత్రం వరకే మళ్ళీ ఇంకొక 50,000-60,000 మంది మొత్తం కంప్లీట్ అయ్యే వరకు, ఈ జాతర సాటర్డే వరకు, శనివారం వరకు అమ్మవార్లు అన్నప్రవేశం చేసే వరకు మొత్తం టోటల్గా 4 లక్షల పైచీలకు భక్తులు వస్తారనేది మేము అనుకుంటున్నాం. దాని తగ్గట్టుగా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ నుండి వచ్చారు? గంగాధర. మొక్కులు చెల్లించుకోవడం ప్రతిసారి ఇక్కడికి వస్తారా? 2 సంవత్సరాలకు ఒకసారి నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం ఏదైనా మొక్కున్నప్పుడు నెరవేరుతుంది కదా. సో ఆ మొక్కును చెల్లించుకోవడానికి అనేది మేము వచ్చాము మా ఫ్యామిలీ మెంబర్స్ తో అందరం కలిసి. సో చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి? చాలా బాగుందండి. చాలా రోజుల నుంచి ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నప్పటి నుంచి మేము వస్తున్నాం. ఎప్పటి నుంచి మాకు నమ్మకం కాబట్టి ఇక్కడికి వచ్చి మేము మొక్కులు అప్పచెప్పుకుంటున్నాం. ఎన్ని సంవత్సరాలు? ఇది ఇప్పుడు థర్డ్ టైం మేము రావడం ఇక్కడికి. ఎప్పుడైనా మాకు కావాల్సిన కోరికలు అని తీరుస్తుంది కాబట్టి అమ్మవారి దగ్గరికి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మొక్కులు అప్పచెప్పుకొని మా అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్తున్నాం. ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అందరము మంచిగా ఆనందంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి మొక్కుకొని